ఈరోజు తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. సినీ స్టార్ నుంచి రాజకీయ నాయకుడిగా మారినటువంటి విజయ్ తన పార్టీ టీవీకే తరపున మొదటిసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం తిరుచి నుంచి ప్రారంభించాడు. ఈ యొక్క ప్రచారం కోసం అతను పెట్టుకున్నటువంటి పేరు ఉంగ విజయ్ నా వరన్ అనేటువంటి పేరుని పెట్టుకొని కింద ట్యాగ్ లైన్ కూడా పెట్టుకున్నాడు. చాలా శక్తివంతమైనటువంటి ట్యాగ్ లైన్ కూడా అక్కడ ఇచ్చాడు. ఏంటంటే హిస్టరీ రిపీట్స్, అంటే మళ్ళీ చరిత్ర పునరావృతం అవుతోంది. ఈ యొక్క ఎన్నికల ప్రచారంలో అక్కడ విజయ్ చెప్పినటువంటి విషయాలు ఏమిటి? నిజంగా ప్రజల యొక్క సమస్యల కోసమే తను రాజకీయాల్లోకి వస్తున్నాడా, లేకపోతే సినిమా స్టైల్లో అక్కడ డైలాగ్స్ మాత్రమేనా? ఈ విషయాలన్నిటిని కూడా మనము ఒక్కసారి తెలుసుకుందాం. ఇంతకీ తిరుచిలో విజయ్ చేసినటువంటి ర్యాలీలో ఏం జరిగింది, ఇంతకీ అతను చెప్పినటువంటి విషయాలు ఏంటి, వీటన్నిటి గురించి కూడా మనము ఒక్కసారి తెలుసుకుందాం. విజయ్ అక్కడ జరిగినటువంటి ర్యాలీలో స్పష్టంగా చెప్పాడు, 2021లో డిఎంకే 505 వాగ్దానాలను అయితే ఇచ్చింది, కానీ వాటిలో ఎన్నిటిని అమలు చేసింది? ముఖ్యంగా లీటర్ డీజిల్ కు 3 రూపాయలు తగ్గిస్తామన్నారు, జరిగిందా? విద్యార్థుల యొక్క రుణమాఫీ అన్నారు, అమలైందా? ప్రభుత్వంలో ఉద్యోగాల్లో మహిళలకి 40% రిజర్వేషన్ ఇస్తామన్నారు, ఇంతకీ జరిగిందా? 2 లక్షల వరకు ఉద్యోగాల్ని పూర్తి చేస్తామన్నారు, జరిగిందా? ఇలా ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్కటి లిస్టు చేసి డిఎంకేని ప్రశ్నించాడు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రతిరోజు అడుగుతూనే ఉంటారు, కానీ డిఎంకే నుంచి ఎటువంటి సమాధానం కూడా రాదు. ఇకపోతే మహిళలకు ఉచిత బస్సు. విజయ్ యొక్క అభిప్రాయం ఏంటంటే ప్రయోజనం ఉన్నటువంటి ఈ యొక్క పథకం మీద ఫ్రీ అంటూ మహిళల్ని ఎగతాళి చేస్తున్నారు అని అన్నాడు. ఇంకా మహిళలకి 1000 రూపాయల యొక్క ఆర్థిక సహాయం అన్నారు. ఇది ఎంతమందికి చేరుతోంది? ఈ యొక్క పథకం అనేది పేరుకు మాత్రమే ఉంది, ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఎవరికి కూడా అమలు కాలేదు అని డిఎంకేని ప్రశ్నించాడు. సో ఈ విధంగా మాట్లాడుతూనే విజయ్ ప్రకటించినటువంటి ప్రధాన రంగాల గురించి కూడా చెబుతూ వచ్చాడు. విద్య, ఆరోగ్య రంగం, విద్యా సమస్యలు, మహిళల యొక్క భద్రత, అలాగే లా అండ్ ఆర్డర్, వీటన్నిటిని కూడా కఠినంగా అమలు చేస్తాం. అంతేకాకుండా మేము ఇచ్చేటువంటి ప్రతి ఒక్క హామీ కూడా ప్రాక్టికల్ గా ఉంటుంది, అమలు చేయగలిగేటువంటి వాగ్దానాలు మాత్రమే మేము ఇస్తాం. సో ఇవన్నీ కూడా సినిమా డైలాగులు అయితే కాదు, మేము చెప్పేటువంటి ప్రతి ఒక్క వాగ్దానం కూడా ప్రాక్టికల్ గా చేసేలా ఉంటుంది, అంతే తప్ప మేము చేయనటువంటి వాగ్దానాలు ప్రజలకు ఎప్పుడు కూడా చెప్పము అన్నటువంటి విషయాల్ని కూడా విజయ్ ప్రజలకి చెబుతూ వచ్చాడు. విజయ్ ఈ యొక్క ర్యాలీలో డిఎంకేని మాత్రమే కాదు బీజేపీని కూడా లక్ష్యం చేసుకున్నాడు. నీటి యొక్క పరీక్ష తమిళనాడులో విద్యార్థులకు చాలా భారంగా మారిపోయిందని ఆరోపించాడు. అలాగే కిలాడి యొక్క పురావస్తు తవ్వకాలు, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ నిధులు, ఇవన్నీ కూడా బీజేపీ వల్ల ప్రజలకు నష్టం అవుతున్నాయి అని కూడా పేర్కొన్నాడు. అలాగే తను పెట్టినటువంటి ఈ యొక్క పార్టీ అనేది ఈ 2 పార్టీలకు భిన్నంగా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేశాడు. ఇంకా తను ఎందుకు రాజకీయాల్లోకి వస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని కూడా ప్రజలతో పంచుకున్నాడు. నేను రాజకీయాల్లోకి వస్తుంది డబ్బులు సంపాదించుకోవడానికి కాదు, ప్రజల యొక్క సేవ చేసుకోవడానికి రాజకీయాల్లోకి వస్తున్నాను అని చెప్పాడు. అంతేకాకుండా ఈ యొక్క ర్యాలీ, ఈ యొక్క సమావేశం మొట్టమొదటిసారిగా తిరుచా నుంచి ఎందుకు స్టార్ట్ చేశాడు అన్నటువంటి కారణం కూడా చెప్పాడు. సో ఎందుకంటే అన్నాదురై చివరి ఎన్నికల్లో ఇక్కడి నుంచే ప్రారంభించాడు. అలాగే ఎంజీఆర్ మొట్టమొదటి పెద్ద సభ ఇక్కడి నుంచే ప్రారంభమైంది. సో ఇలా తిరుచు నుంచి మొదలైనటువంటి చరిత్ర ఎప్పుడు కూడా రాజకీయాలను మార్చేసింది. ఈసారి కూడా అదే రిపీట్ అవుతుంది అన్నటువంటి విషయాన్ని కూడా జనాలందరికీ తెలియజేశాడు. అంటే మళ్ళీ హిస్టరీ రిపీట్ అవుతుంది అన్నటువంటి ఉద్దేశాన్ని విజయ్ ఇక్కడ ప్రజలకి తెలియజేశాడు. ఈ యొక్క సభకి విజయ్ యొక్క అభిమానులే కాకుండా చాలా మంది ప్రజలు సహా వచ్చారు. లక్షలాది అభిమానులు అలాగే ప్రజలతో ఆ యొక్క సభ కిక్కిరిసిపోయింది. సో దీంతో అక్కడ ట్రాఫిక్ జామ్ అలాగే గందరగోళం కూడా చోటు చేసుకుంది. చాలా మంది అస్వస్థకి గురయ్యారు. కొద్దిసేపు అక్కడ ఉన్నటువంటి మైకులు కూడా పనిచేయలేదు. సో దీంతో విజయ్ మాట్లాడుతున్నటువంటి విషయాలు చాలా మంది ప్రజలు వినలేనటువంటి పరిస్థితిలో ఉండిపోయారు. విజయ్ చివరిలో కూడా దీని గురించి క్షమాపణలు కూడా చెప్పాడు. ఇక్కడ విజయ్ ఎక్కువగా టార్గెట్ చేసినటువంటి విషయాలను కనుక చూస్తే మనము డిఎంకే హామీలు నెరవేర్చలేదు అన్న విషయాన్ని ఎక్కువగా విమర్శిస్తూ వచ్చాడు. అంతేకాకుండా బీజేపీ కూడా ప్రజలకు చాలా మటుకు ఇబ్బంది కలిగిస్తోంది అని చెప్పి తాను ఈ 2 పార్టీలకు చాలా భిన్నంగా ఉంటాము అన్నటువంటి విషయాన్ని కూడా ప్రజలందరికీ తెలియజేశాడు.
ప్రజలకు ఇచ్చేటువంటి ప్రతి ఒక్క హామీ కూడా మా యొక్క మాటలు ప్రాక్టికల్గా ఉంటాయి. అలాగే వాటన్నిటిని కూడా మేము అమలు చేస్తాం. ఇవన్నీ విన్న తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో కొన్ని డౌట్స్ కూడా వస్తున్నాయి. అతనికి ఇంతకి నిజంగా పాలన పట్ల సామర్థ్యం ఉందా? సినిమా ఫ్యాన్ బేస్ని పెట్టుకొని ఓట్లుగా మార్చాలనుకుంటున్నాడా? అంతేకాకుండా తను పెట్టినటువంటి పార్టీ సమస్తగతంగా బలంగా తయారు అవుతుందా అన్నటువంటి డౌట్స్ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో చాలా మటుకు వస్తున్నాయి. ఎందుకంటే ప్రజలు డిఎంకేకి అలాగే బీజేపీకి విసిగిపోయారని చూపించడం, తాను చెప్పే మాటలు వాస్తవం అని ఆచరణలో అమలు చేస్తామని నమ్మించడం. కానీ ఇక్కడ విజయ్ చేసినటువంటి ఈ యొక్క విషయాల పట్ల ప్రజలకు ఇప్పటికే చాలా డౌట్స్ వస్తున్నాయి. కానీ ఇప్పుడు ఈ యొక్క అసలైనటువంటి ఫలితం అనేది ప్రజలు తీర్పులోనే ఉంది. చూద్దాం 2026లో తమిళనాడు రాజకీయాల్లో నిజంగా హిస్టరీ రిపీట్ అవుతుందా లేకపోతే పాతగానే ఉంటుందా అన్నటువంటి విషయాన్ని మనము 2026 ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్నటువంటి విషయాన్ని బట్టి తెలుస్తుంది. సో మొత్తం మీద విజయ్ ఈ యొక్క సభలో చేసినటువంటి విషయాలను కనుక మనం మొత్తం చూసుకుంటే ప్రజలకే సమాధానం ఇచ్చేటువంటి రాజకీయాలు చేయాలి, డిఎంకే బీజేపీ రెండు ఫెయిల్ అయ్యాయని ఎత్తి చూపి తన టీవీకే మాత్రమే వాస్తవిక హామీలతో ముందుకు వస్తుంది అనే విషయాన్ని కూడా ప్రజలందరికీ కూడా చెప్పాడు. మొట్టమొదటిసారిగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి విజయ్ ఇప్పుడు మొదటి అడుగు వేశాడు. ఇక అసలైనటువంటి పరీక్ష ప్రజల ఓట్ల రూపంలో 2026 అసెంబ్లీ ఎన్నికల్లో కనిపిస్తుంది. చూద్దాం రానున్నటువంటి ఎన్నికల్లో ఏం జరగబోతోంది. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి విషయాల్ని మీ ముందుకు తీసుకొని రావడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. సో మీరు చేయాల్సిందల్లా ఒకటే, కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడం. ఎందుకంటే నేను పెట్టేటువంటి ప్రతి ఒక్క వీడియో కూడా మీ ముందుకి నేరుగా వస్తుంది.